కాలుష్యాన్ని పెంచి ప్రజలు ప్రాణాలకు ముప్పు చేకూర్చే జీడి పరిశ్రమను అడ్డుకుంటాం. జనావాసాలకు దూరంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. సిపిఎం నాయకులు. ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిశ్రమలు ఉపాధి కల్పించేలా ఉండాలే తప్ప ప్రజల ఆరోగ్యానికి ముప్పు తెచ్చే విధంగా ఉండకూడదని సిపిఎం నాయకులు అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న జీడిపిక్కల పరిశ్రమ పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేపట్టి నిరసన తెలిపారు. జనావాసాలకు దూరంగా పరిశ్రమలు స్థాపించాలని కోరారు. కాలుష్యాన్ని పెంచి ప్రజల ప్రాణాలకు ముప్పు చేకూర్చే జీడి పరిశ్రమను పట్న నడిబొడ్డున ఏర్పాటు చేయడానికి పట్నా పౌర సంక్షేమ సంఘం తీవ్రంగా వ్యతిరేకించింది. సోమవారం పార్వతీపురం రాయగడ రోడ్డు చివరన గల మార్కెట్ యార్డ్లో ప్రభుత్వం ఏర్పాటు చేయుచున్న జీడి పిక్కల పరిశ్రమ పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ పట్నా పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పట్నా పౌర సంక్షేమ సంఘం నాయకులు పాకల సన్యాసరావు, గొర్లి వెంకటరమణులు మాట్లాడుతూ పరిశ్రమలు నివాస ప్రాంతాలకు దూరంగా స్థాపించి ఉపాధి అవకాశాలను చేకూర్చే బాధ్యత ప్రభుత్వంపై ఉందని, దానికి విరుద్ధంగా పార్వతీపురం ప్రభుత్వ అధికార యంత్రాంగం జీడి పిక్కల పరిశ్రమను పట్నా నడిబొడ్డున నిర్మించడం వలన దాని ద్వారా వచ్చే పొగ, తేమ, వ్యర్థాలతో ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపారు. పరిశ్రమలకు అభివృద్ధి వ్యతిరేకులం కామని, పట్నా కేంద్రంలో పరిశ్రమ ఏర్పాటు వల్ల భవిష్యత్తులో 1, 2, 3, 4 వార్డుల పిల్లలకు, వృద్ధులకు, గర్భిణీలకు ప్రాణాంతకమైన వ్యాధులు సంభవించే పరిస్థితి ఉందని అన్నారు. ఇప్పటికే పరిశ్రమ ఏర్పాట్ల కొరకు నీటి బోర్లు తీయటం, గ్రావెల్స్, ఇసుక, కరెంటు పోల్లు నిర్మాణం చేపట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. పరిశ్రమ ఏర్పాటు కొరకు ప్రభుత్వం కేటాయించిన నిధులతో ప్రజల నివాస ప్రాంతాలకు దూరంగా పరిశ్రమ నిర్మించాలని, గిరిజనులకు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.